ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధం అత్యున్నత నామ లెక్కలని స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ పరిశుద్ధమైన పాద సన్నిధానంలో చేరి ఇటు రీతిగా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన. ఈ దినం చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నా మీ అపారమైన కృప మా ఎడల కనుపరిచి నేటికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్న కాలసిన 10 నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా సొంత జ్ఞానం అందించి మీ ఆత్మజ్ఞానం ద్వారా నీ ప్రజలతో మాట్లాడి నాతో మాట్లాడి వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని మాకు అనుగ్రహించి మాలో ఉన్న ప్రతి లోపాలు నీ వాక్య వెలుగులో ప్రభా సరిచేసుకోవడానికి సహాయం చేసి మీ నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ కూడా ఆయుధపరచమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గత వారం నుంచి మనమందరము కూడా ఈ నూతన సంవత్సరం 2025వ సంవత్సరంలో మనమందరము కూడా తీసుకోవలసినటువంటి కొన్ని తీర్మానాల గురించి మనము గత కాలమంతా కూడా చర్చించుకుంటూ ఉంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా దేవుడిచ్చినటువంటి సౌకర్యవంతమైన జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూ వాళ్ళ పట్ల దేవుడు చేసినటువంటి మేళలను, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోయి విశ్వాసఘాతుకులుగా మారినప్పుడు, ఒక రకమైన కఠిన హృదయాలు వాళ్ళ హృదయాలు కఠినంగా మారిపోయినప్పుడు, ప్రేమమైనటువంటి దేవాతి దేవుడు ఎవరూ కూడా నశించడం ఇష్టం లేక తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లుగా ఆయా పర్యాయాలు ఆయా దైవ సేవకుల ద్వారా ఎన్నో విలువైనటువంటి హెచ్చరికలు మాటలు తెలియజేస్తున్నప్పటికీ కూడా లోబడినటువంటి ప్రజల్లాగా ప్రజలందరూ కూడా దేవుని ఆశ్చర్య కార్యాలు ఎరగనటువంటి తరం వారు బహుభయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు చూసి చెప్పి వారందరినీ కూడా శత్రువుల దేశానికి బానిసలుగా కొనుపోబడేటట్లుగా దేవుడే వారిని విడిచిపెట్టినప్పుడు ఆ బబులోను దేశంలో 70 సంవత్సరాల పాటు భయంకరంగా కన్నీరు కార్చి దుఃఖాక్రాంతులై దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిరాల్లో వాళ్ళు ఉన్నటువంటి సంతోషకరమైన మధుర స్మృతులను స్మరించుకుంటూ ఎంతగానో ఏడుస్తూ ఉన్నప్పుడు తాను సెలవిచ్చినట్లుగానే 70 సంవత్సరాల తర్వాత ఒక నెహెమ్యాను కానీ, ఒక ఎజ్రాని కానీ, జెరుబ్బేబెలును కానీ దేవుడు ఏర్పరచుకుని తిరిగి యెరూషలేము ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత పాడైపోయినటువంటి మందిరం బాగు చేయబడింది. కూలగొట్టబడినటువంటి ప్రాకారాలన్నీ కూడా తిరిగి నిర్మించబడినవి. యెహోవా ధర్మశాస్త్రాన్ని తిరిగి వాళ్ళకి ఎజ్రా ద్వారా బోధించబడింది. ఇంతవరకు కూడా గత కాలంలో మనం విన్నాం. ప్రజలందరూ కూడా ఇలాగే 70 సంవత్సరాల తర్వాత దేవుని మందిరానికి వచ్చి ఆ సంతోషకరమైనటువంటి వాతావరణంలో వారందరూ కూడా కొన్ని తీర్మానాలు తీసుకున్నారు. మా బ్రతుకులు ఎలా అయిపోవడానికి, మా జీవితాన్ని కష్టాలు కొని తెచ్చుకోవడానికి, మా యొక్క పిల్లలందరూ కూడా చెట్టుకొకరు పుట్టకొకరు చెదిరిపోవడానికి కారణాలు ఏంటని, ఈరోజున ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం వెనకాల దాగి ఉన్నటువంటి కారణాలు ఏ విధంగా వెతుకుతారో, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారో, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటని చెప్పి కారణాలన్నీ కూడా తెలుసుకున్నట్లుగా ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇంత భయంకరమైనటువంటి దుస్థితి మా జీవితాల్లో రావడానికి కారణము ఒకటి, దేవుని మాటని మేము వినకపోవడం, దేవుని మాటలు మేము పెడచెవిని పెట్టడం, దేవుని మాటలకి మేము అవిధేయులు అవ్వడం,
మేము వినువారు మట్టుగా ఉండి ఆ వాక్యాన్ని మా జీవితాల్లో అన్వయించుకోపోవడానికి కారణాన్ని బట్టి ఇంచుమించుగా 70 సంవత్సరాల పాటు దేవుని యొక్క ప్రేమకి, దేవుని యొక్క సన్నిధికి మేము దూరమయ్యాం. కాబట్టి ప్రజలారా, మనమందరము కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం. అందులో మొట్టమొదటి తీర్మానము, దేవుని యొక్క వాక్యం విషయంలో మేమెన్నడూ కూడా వాక్యానికి అవిధేయులుగా బ్రతకం. అనేక మంది దైవ సేవకుల ద్వారా కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు తన అపారమైనటువంటి ప్రేమని మాకు ప్రకటిస్తున్నప్పటికీ కూడా మేము వాక్యాన్ని, మోషే మాకు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని మేము పాటించే విషయంలో, మేము ఆ వాక్యాన్ని ధ్యానించే విషయంలో, ధర్మశాస్త్రం లోబడే విషయంలో మేమందరం కూడా విఫలమైపోయాం. నిజమే, ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపించిన దేవాతి దేవుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు తోడుగా ఉండి, ఆ అగ్నిస్తంభము కానీ ఆ మేఘస్తంభం కానీ ఏ ప్రాంతంలో అయితే ఉంటుందో, నిలిచిపోతాదో, ఆ ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రయాణాన్ని ఆపి ఆ ప్రాంతం యొక్క పరిస్థితులన్నిటిని బట్టి కొన్ని విలువైనటువంటి సత్యాలు నేర్చుకుని మరలా ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉండేవారు. కానాను దేశానికి చేరిపోయిన తర్వాత భక్తుడైనటువంటి దైవ సేవకుడైన మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పి తెలుసుకోవడానికి ఒక విలువైనటువంటి ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది. ఇప్పటి నుంచి కానాను దేశంలో వాళ్ళు నివాసం చేస్తున్న బిడ్డలందరూ కూడా ఇప్పుడు వాళ్ళు నడవలసినటువంటి, వాళ్ళు నడిపించేది, వాళ్ళని స్థిరపరిచేది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో, ఆ ధర్మశాస్త్రానికి లోబడే విషయంలో, ఆ ధర్మశాస్త్రం రాయబడినటువంటి విలువైనటువంటి ఆజ్ఞలను పాటించే విషయంలో మేము విఫలమైపోయాం. జ్ఞాని అయినటువంటి దేవాతి దేవుడు రాబోయేటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులన్నీ కూడా అంచనా వేసిన దేవాతి దేవుడు, ఇదిగో మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను. రాబోయే దినాల్లో మీరున్నట్లుగా ఎప్పుడు కూడా మీరే మాకు తోడుగా ఉండాలి, మీరే మమ్మల్ని పరిపాలించాలి, సేవకుడు చెప్పినట్లుగా మేము నివాసం చేస్తాం అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. కానీ కొంతకాలం అయిన తర్వాత, కొంత సమయం అయిన తర్వాత, కొన్ని రోజులైన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూసి, అదిగో ఆ దేశానికి ఆ రాజు ఉన్నాడు, ఇదిగో ఈ దేశాన్ని పరిపాలించడానికి ఈ రాజు ఉన్నాడు, చుట్టుపక్కల అందరూ రాజులు పరిపాలిస్తున్నారు, మనకైతే మనమందరూ కూడా ఆ దైవ సేవకుడు యొక్క ఆయన చెప్పినట్లుగా నడవలసి వస్తుంది, మనకు కూడా రాజు ఉంటే బాగుంటుంది అని చెప్పి మీరు అనుకుంటారు. వాస్తవమే. అలా అనుకున్నప్పుడు ఆ రాజు ఎలాంటి వాడై ఉండాలంటే, ఆ రాజు ఏం చేయాలంటే అని చెప్పి ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము భక్తుడైన మోషే రాసినటువంటి ఇశ్రాయేలు ప్రజలకి రెండవసారి ప్రకటిస్తున్నటువంటి ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు నేను చదువుతున్నాను. మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడై తరువాత లేవీయులైన యాజకులు స్వాధీనములో ఉన్నటువంటి గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను, అది అతని దగ్గర ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్య దీర్ఘాయుష్మంతులగునట్లకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రం విడిచిపెట్టి కుడిమికి కానీ ఎడమకు కానీ తొలగకున్నట్లు తన దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్రం వాక్యములన్నింటినీ కూడా, ఈ కట్టడలన్నింటినీ కూడా అనుసరించి నడుచుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిని కూడా ఈ గ్రంథము చదువుచుండవలెను. దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. ఏగో మిమ్మల్ని నడిపిస్తున్న నాయకుడు, సేవకుడు కావచ్చు, రాజు కావచ్చు, కుటుంబాన్ని నడిపించేటువంటి కుటుంబ యజమానుడు కావచ్చు, ఎవరైనా కానీ మీరందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుదినము చదివేవారిగా ఉండాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచేవారుగా ఉండాలి.
ఈ ధర్మశాస్త్రం రాయబడినటువంటి ఆజ్ఞల విధులను పాటించేవారుగా ఉండాలి. భర్త తన విధులు ఎలా నిర్వర్తించాలి, భార్య తన విధులు ఎలా నిర్వర్తించాలి, ఒక దేశాన్ని పరిపాలించే నాయకుడు ఎలాంటి విధులు కలిగి ఉండాలి అని చెప్పి అనేక దివ్యమైన విషయాలన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే కొన్ని ప్రాముఖ్యమైన మాటలు రాస్తున్నాడు. మీరు దీర్ఘాయుష్వంతులగునట్లుగా అంటున్నాడు. నిజమే, బైబిల్ గ్రంథం చదివి బైబిల్ గ్రంథ ప్రకారంగా బ్రతికి ఈ లోకంలోని వాటిన్నింటి కూడా త్యజించి దేవుని కొరకు బ్రతకాలని, నివాసం చేయాలని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మనశ్శాంతి నడిపిస్తాడు, చక్కని దీర్ఘాయువును దయచేస్తాడు వాక్య ప్రకారం బ్రతికేటువంటి వారికి. రెండవదిగా, దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవాడి కంటే అండి సహోదరుల మీద గర్వం అనేది రాదంటే. వాక్యానుసారంగా బ్రతికేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, వాక్య ప్రకారంగా బ్రతకవలసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానించేవారు ఎప్పుడూ కూడా పొరపాటును కూడా సహోదరుల మీద మేము గొప్ప అనేటువంటి గర్వం అనేది రాదండి. మూడవదిగా, ఈ ధర్మశాస్త్రం చదివేవారు భక్తుడైనటువంటి యెహోషువ కూడా ఇదే చెప్తాడు. నీవు కుడిమికైనను ఎడమకైనను తొలగుకున్నట్లుగా, నీవు దేవుడు అనుగ్రహించిన మార్గంలో నడుచున్నట్లుగా ఈ ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించు అన్నాడు. ఒక నాయకుడా, యెహోషువ నీ భుజస్కంధాల మీద విలువైన భారం ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మోషే నడిపించి ఆగిపోయిన ఈ ప్రయాణాన్ని ముందుకు నడిపించి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విశ్రాంతులను నడిపించాలంటే, పాలు తేనె ప్రవహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఈ ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో కుడిమికి కానీ ఎడమకి కానీ నువ్వు త్రొట్టెళ్ళిపోకూడదు. ఈ ధర్మశాస్త్రం చదివే ప్రతి ఒక్కరూ కూడా దేవుని పట్ల భయాన్ని, భక్తిని కలిగి ఉంటారని ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిపించే నాయకుడికి ఉండవలసిన, వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, ధర్మశాస్త్రానికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను గూర్చి ఇక్కడ రాయబడి ఉంది. వాక్యం ప్రియమిళ్ళారా, 2024 సంవత్సరం అంతా కూడా కృపగల దేవుడు అనేక వాక్యాల ద్వారా నీతో నాతో తన యొక్క విలువైనటువంటి ఉద్దేశాలను గూర్చి కానీ తన విలువైనటువంటి మాటలని మనకు తెలియజేస్తున్నప్పుడు మా కాదులే అని చెప్పి పెడచెవిని పెట్టినటువంటి విశ్వాసులుగా మనం ఉన్నట్లయితే ఈ మధ్యాహ్నం మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు నాకు 2025వ సంవత్సరాన్ని దేవాతి దేవుడు కానుక ఇచ్చాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని పట్ల భయము కలిగి కుడిమికి కానీ ఎడమ కానీ తొట్టిల్లిపోకుండా దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా దీర్ఘాయుతో బ్రతుకున్నట్లుగా, గర్వం లేకుండా బ్రతుకున్నట్లుగా ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకునేటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. ఎందుకంటే వాక్యం ఎలా సెలవిస్తుంది, ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యన వసిస్తున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా కూడా మనిషి బ్రతుకుతాడు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎవడైనాను వాక్యం విని ఆ వాక్య ప్రకారం బ్రతకపోతే గనక వాడు అర్థంలో తన సహజ ముఖం చూసుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఎలా మర్చిపోతాడో తన ముఖాన్ని, అలాంటి వాడు అని చెప్పబడుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని గురించి బైబిల్ గ్రంథంలో అనేకమైన శ్రేష్టమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ఇంకా మనం చూసినట్లయితే యూదా పత్రిక, యాకోబు రాసిన పత్రిక, నేను చెప్పాను 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, ఇంతకంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం తెల్లవారి వేకువ చుక్క మన హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలిగించే దీపమై ఉన్నది. వాక్యమైనదంటే వెలిగించే దీపమై ఉంది. బైబిల్ గ్రంథంలో వాక్యానికి అనేకమైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. వాక్యాన్ని అనేక రకాలుగా భక్తులు పోల్చారు. వాక్యము అగ్ని లాంటిది. మనలో ఉన్నటువంటి ప్రతి మలినాన్ని కాల్చివేసి శుద్ధ సువర్ణంగా మార్చేటువంటి అగ్ని లాంటిది అని ఒక సందర్భంలో చెప్పబడింది. రెండోదిగా వాక్యము వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నన్ను క్రమమైన మార్గం నడిపిస్తాది.
మరొక చోట నీ వాక్యము ఒక సుత్తి లాంటిది. హ్యామర్ ఏ విధంగా అయితే గనక ఒక శిల్పి చేతులు ఎలాగైతే గనక సుత్తి శానం ఉంటాదో, అలాగే దేవుని యొక్క వాక్యము కూడా మన జీవితాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి గర్వాలు కానీ అతిశయాలు కానీ, మనం దేవుడిచ్చిన అలంకరణ కాక మన సొంతంగా అలంకరణ మనలో పుట్టుకొస్తున్నప్పుడు వాటన్నిటినీ కూడా సరిచేసేటువంటి ఒక సుత్తి లాంటిది వాక్యం అని చెప్పబడుతుంది. మరొక సందర్భంలో దేవుని వాక్యం అనేది అద్దము లాంటిది. అద్దములో ఏ విధంగా మన ముఖం ఎలాగుందో, మన యొక్క పరిస్థితి ఎలాగుందో ఏ విధంగా స్పష్టంగా తెలియజేస్తాదో, అలాగే దేవుని యొక్క వాక్యము కూడా ఒక అద్దము లాంటిదని పోల్చబడింది. మరొక చోట దేవుని వాక్యము పాల వంటిది. పసిబిడ్డ ఏ విధంగా ఆహారముగా పాలుని అనుగ్రహిస్తాడో ఆ విధంగానే పాల ద్వారా ఎదగడానికి, పసిబిడ్డ ఏ విధంగా పాలు తాగి ఎదుగుతూ ఉంటాడో అలాగే విశ్వాసి పాలని వాక్యము ద్వారా పైకి ఎదిగేవారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మరొక సందర్భంలో వాక్యాన్ని బలమైన ఆహారము అని పోల్చబడింది. మరొక సందర్భంలో తేనె కంటే తీయనది అని పోల్చబడింది. వాక్యము రెండంచుల ఖడ్గము లాంటిది. అది హృదయాంతరంలోకి మూలుగులోనికి చొరబడి హృదయంలో తలంపులను పరిశోధిస్తాదని చెప్పి వాక్యాన్ని గురించి ప్రస్తావించబడింది. యెషయా గ్రంథకర్త వీటన్నిటితో పాటు మరొక చోట అంటాడు కదా, వాక్యము వర్షము లాంటిది, వాక్యము మంచు లాంటిది. ఏ విధంగా ఆకాశంలో తేమ మంచు రూపంలో అలాగే వర్షం రూపంలో వచ్చి అనేకమైనటువంటి చెట్ల మీద అవి కుమ్మరించబడి ఆ చెట్లు ఏ విధంగా ఎదగడానికి ఉపయోగపడతాయో నా మాట కూడా అలాంటిదని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త ఎలా పోలుస్తున్నాడంటే, వాక్యము ఆ యొక్క మంచు లాంటిది, మంచు బిందువు లాంటిది, వాక్యము వర్షము లాంటిది అని చెప్పి అక్కడ పోల్చబడింది. ఇలాంటి దివ్యమైనటువంటి వాక్యాలన్నిటిని కూడా మనం అందరం అనుసరించే విషయంలో ఈ రోజున విఫలమైపోయేటువంటి క్రైస్తులుగా మనం ఉండకుండా వాక్యాన్ని ఆస్వాదించే క్రైస్తులుగా ఉండాలి. వాక్య ప్రకారం బ్రతికే క్రైస్తులుగా ఉండాలి. మన వాక్యాన్ని మన పిల్లలకు బోధించేవారుగా ఉండాలి. మనకే చక్కగా వాక్యం గురించి తెలియకపోతే మన పిల్లలకి ఏం బోధిస్తాం? ఈ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇలాంటి భయంకర దుస్థితి, 70 సంవత్సరాల పాటు దేవుని మందిరానికి దూరమైపోవడానికి, దేవుని సహవాసానికి దూరమైపోవడానికి, పాటలు పాడుకునే అవకాశం లేకపోవడానికి, ఒక భయంకర దుర్బలమైన బ్రతకడానికి కారణము వారు వాక్యాన్ని పిల్లలకి బోధించే విషయంలో విఫలమైపోయారు. వాక్యం యొక్క ప్రాధాన్యతను గూర్చి వాటిని బాసిగలుగా మీరు కట్టాలి. మీ ఇంటి ద్వారబంధం మీద ఆ వాక్యాలు ఉండాలి. మీ గుండెల్లో ఆ వాక్యాలు ధ్యానించుకోవాలి అని చెప్పి దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలు హెచ్చరిస్తే వాటిని పెడచెవిని పెట్టి పిల్లలకి వాటిని బోధించేటువంటి విషయంలో వీళ్ళు దారి తప్పిపోయారు. మనం కూడా ఈ రోజున మనకే చక్కని వాక్యాలు తెలియట్లేదు. ఒక దైవ సేవకుడు మంచి చక్కని మాట చెప్పాడు. ఒకనొక మందిరానికి ఒక ఇన్స్పెక్టర్గా, లేకపోతే అంటే అప్పుడప్పుడు మంచి దైవ సేవకులందరూ కూడా ఈ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఈ సంఘం ఎలా నడుస్తుందని చెప్పి ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తూ ఉండేవారు. అలాగే ఒక రోజున ఒక దైవ సేవకుడు వచ్చి సండే స్కూల్ నడుస్తూ ఉంటుంది. సండే స్కూల్లోకి వెళ్ళి అందరిని ఇప్పుడు అడిగాడు, అసలు వీళ్ళకి ఎంతవరకు వాక్య జ్ఞానం ఉంది, వాక్యాన్ని ఎంతవరకు చదువుతున్నారు, వీళ్ళ తల్లిదండ్రులకి వాక్యం నేర్పిస్తున్నారా, లేకపోతే వాక్యము చక్కగా వింటున్నారా, వాక్య ప్రకారం బ్రతుకుతున్నారా, మొక్క వంగది మానే వంగదు కదా, చిన్నప్పటి నుంచి వాక్యాన్ని వీళ్ళకి తెలియజేయాలని చెప్పేసి వాక్యపు లోతు ఎంత ఉందో తెలుసుకుందామని చెప్పి ఒకరిని లేపన్నాడంట. ఒరే ఇరుకో గోడలు ఎవరు కూర్చారా అన్నాడంట. వెంటనే వాళ్ళు లేచి నేను కాదు అన్నాడంట. మరొక్కరిని అడిగితే గనక నేను కాదు అన్నాడంట. అర్థమైంది వాళ్ళకి వాక్యంలో జ్ఞానం అంతా కూడా సున్నా అని. ఎంతో గర్వంగా చెప్పుకుంటాం మన పిల్లల విషయాల్లో. మా పిల్లలు ఉన్నాడండి, అసలు సెల్ ఫోన్లో అన్ని ఫీచర్స్ తెలుస్తాయండి. మా పాప ఉందండి, 1 సంవత్సరం పాటు ఉండదండి, అన్నీ చెప్పగలుగుతుంది ఒక వాక్యం తప్ప. ఈ విధంగా సండే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు
ఎరుకో గోడలు కూల్చింది ఎవర్రా అంటే కనుక ఒక్కరు కూడా చెప్పలేకపోతూ ఉంటుంటే పాస్టర్ గారు కొంచెం బాధ అనిపించి సాయంకాలం ఇలాగే మందిరానికి పెద్దోళ్ళందరూ వస్తే మాటలో మాట వచ్చి ఆ పాస్టర్ గారు సంఘంతో అన్నారంట, ఇదిగో మీ పిల్లలకి ఎవరికి కూడా వాక్యం గురించి చెప్పట్లేదు, వాక్యపు మాటలు తెలియజేయట్లేదు, ఎరుకో గోడలు అంటే ఏంటో తెలియట్లేదు, అసలు ఎరుకో గోడల గురించి ప్రస్తావన వినకుండా ఒరే ఎవర్రా ఎరుకో గోడలు కూల్చిందిరా అని అంటే వాళ్ళందరూ కూడా భయపడిపోయి మేము కాదు అంటున్నారు. ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి ఆ పాస్టర్ గారు బాధ అంతా కూడా వ్యక్తపరిస్తే అక్కడ ఉన్నటువంటి మనలాంటి విశ్వాసులు అందరూ కూడా ఎలా అర్థం చేసుకున్నారంటే, నిజంగానే ఎరుకో గోడలు ఎవరు మన పిల్లలు కూల్చేసి ఉంటారో, నిజమే ఒక మాసం ఎవడో కూడా నిజం చెప్పలేదేమో అని చెప్పి తమ్ముళ్ళు లాంటి ఒక వ్యక్తి లేసి, అన్న ఏం బాధపడకు, ఫోన్లో ఎవరో కూల్చారులే, ఆ గోళ్ళన్నీ కూడా తిరిగి కట్టించే బాధ్యత మాది, మేమందరూ కూడా తలకో కొంత డబ్బు వేసుకుని వాళ్ళు కూల్చేసినటువంటి ఆ గోళ్ళన్నిటిని కూడా తిరిగి మేము నిర్మిస్తున్నామన్నయ్య అని చెప్పి అంటుంటే పాస్టర్ గారికి ఇక నోటి మాట లేదు. ఇంకా అరే పిల్లలకే వాక్య జ్ఞానం లేదనుకుంటే తల్లిదండ్రులు కూడా నేను చెప్పిన మాటను అర్థం చేసుకోవటం లేదంటే బైబిల్ గ్రంథంలో నెహెమియా గ్రంథంలో ఎరుకో గోడలు కూల్చబడిన ఎరుకో గోడలన్నీ కూడా తిరిగి కట్టబడినాయి అనే సంగతిని మర్చిపోయి నిజంగానే పిల్లలు ఏదో తప్పు చేసి ఉంటారు, ఆ తప్పుని మేము సరి చేస్తామని తల్లిదండ్రులు అందరూ కూడా ఒక తీర్మానం తీసుకుని ఆ గోడలు మేము కట్టిస్తాం పాస్టర్ గారు, మీరేం బాధపడకండి అని చెప్తున్నారంటే పాస్టర్ గారి యొక్క తల ఎక్కడ పెట్టుకోవాలో ఆయనకి అర్థం కాలేదంటే. నిజమండి, ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులకి వాక్య జ్ఞానం లేదు, పిల్లలకి వాక్య జ్ఞానం లేదు. వాక్యాన్ని రోజున యేసు ప్రభువారు ఈ లోకంలో సస్యరుడుగున్న దినాలలో 4 రకాలైనటువంటి ప్రజల గురించి చెప్పారు, వాక్యం వినే వారి గురించి. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా వాక్యం ధ్యానించుకుందామా కానీ ఇప్పుడు టూకీగా చెప్తాను. ఒకడు విత్తువాడు విత్తనాలు వేయడానికి పొలంలోకి వెళ్ళాడు. విత్తనాలు శ్రేష్టమైన విత్తనాలే, దివ్యమైన విత్తనాలే, కానీ విత్తువాడు విత్తుతూ ఉంటుంటే కొన్ని త్రోవ పక్కన పడిపోయి అంటే ఎక్కడ పడిపోయి త్రోవ పక్కన పడిపోయి ఆ త్రోవ పక్కన పడిపోయిన విత్తనాలన్నింటిలో కూడా పక్షులు వచ్చి వాటిని ఏం చేసినంట ఎత్తుకుపోయి నిష్ఫలమైపోయి. ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలారా, మీరు కూర్చుంటున్నారు, శ్రేష్టమైన వాక్యాలు దేవుడు తన యొక్క ఈ దీన సేవకుల ద్వారా దివ్యమైన వర్తమానం మనకు అందించబడుతున్నప్పటికీ కూడా ఇక్కడ కూర్చుని వేరే వాటి కొరకు మనం ఆలోచిస్తూ ఉంటుంటే విత్తబడినటువంటి వాక్యాలన్నీ కూడా త్రోవ పక్కన పడిపోతాయి. హృదయంలోకి వెళ్లకుండా త్రోవ పక్కన పడిపోతే పక్షులు వచ్చి వాటిని సాతాను ఎత్తుకుపోతూ ఉంటాడు, అవి నిష్ప్రయోజనం అయిపోతాయి. రెండవ గుంపును మనం చూసినట్లయితే రాతి నేల పడిన విత్తనాలు అంటే ఈ రోజున వాళ్ళు వాక్యాన్ని చాలా చక్కగా ఆస్వాదిస్తారు. చెప్పబడిన వాక్యాలన్నీ కూడా బైబిల్లో నోటు మీద రాసుకుంటూ ఉంటారు, చాలా శ్రద్ధగా ఉంటారు. ఈ రోజు నుంచి ఈ సంవత్సరం నుంచి ఏదేమైనప్పటికీ కూడా బైబిల్ ప్రకారం బ్రతకాలి, వాక్యం ప్రకారంగా జీవించాలి అని చెప్పి తీర్మానాలు తీసుకుంటారు. కానీ కొంత సమయం అయిన తర్వాత, కొంతకాలమైన తర్వాత అక్కడ మన్ను లేనందున, ఏమి లేదండి, మన్ను లేనందున, మట్టి లేనందున ఆ రాతి నేల కఠినమైపోయిన హృదయము ఆ విత్తనాలు మొలకెత్తకుండా ఎన్ని వాక్యాలు వినలేదు అనేటువంటి ఒక రకమైనటువంటి అహంకారం అనేది మనలోకి వచ్చేసి ఆ హృదయం అంతా కూడా కఠినమైపోయి ఆ వాక్యాలు ఎదగకుండా, ఆ యొక్క వాక్యాలు ఫలించకుండా అక్కడతోనే చచ్చిపోతూ ఉంటున్నాయి. మూడవదిగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మూడవ గ్రూపును మనం చూసినట్లయితే ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు. ముండ్ల పొదల్లో పడిన విత్తనాల గురించి ప్రభు అక్కడ ఏమని ప్రస్తావించాడంటే వాళ్ళు ఎవరంటే ఐహిక విచారాల చేత, ధన మోసము చేత, ఐహిక విచారాల చేత ఈ రోజున హృదయం నిండా కూడా విచారాలు నింపుకొని, ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలన్నీ కూడా నింపుకొని ఏదో పోగొట్టుకున్నట్లుగా హృదయంలో దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నాకున్న కష్టాలు, నాకున్న బాధలు, నాకున్న ఆర్థిక పరిస్థితులు, నాకున్నటువంటి పరిస్థితులన్నింటిని గురించి మనం ఆలోచిస్తూ హృదయంలో ఐహిక విచారాలన్నింటినీ కూడా మనం దాచుకుంటున్నప్పుడు,
హృదయం నిండా కూడా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, భవిష్యత్ ఏంటి అనేటువంటి ఒక ధోరణితో ప్రభు సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్నప్పటికీ కూడా ఆ వాక్యాలు ఫలిద్దామని అనుకున్నప్పటికీ కూడా ఈ ముండ్ల పొదలని ఐక్య విచారాలన్నీ కూడా అణిచివేస్తున్నాయి. మొక్కల్ని ఫలించకుండా అవి అణిచివేస్తున్నాయి. అలాగే నిష్ఫలమైనటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఇక లాస్ట్గా మనం చూస్తే మంచి నేలను పడిన విత్తనాలు అవి 100 60 30 ఫలిస్తూ ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. వాక్యం ప్రేమిలారా, నువ్వు దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే, దేవుని యొక్క సహవాసానికి ప్రాధాన్యత ఇస్తే, దేవుని యొక్క పరిచయం పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంటే, నువ్వు దేవునికి ఎంత దగ్గరగా బ్రతుకుతావో లోకము అంత నీకు దూరం అయిపోతూ ఉంటుంది. నీకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎస్, నా జీవితంలో నేను పరిచర్యకి వెళ్ళిన కానించి, నా బ్రతుకులో నేను పరిచయం చేస్తున్నప్పటి నుంచి కూడా, ఏదో ఒక పనిని మందిరంలో కల్పించుకున్నప్పటి నుంచి కూడా నా బ్రతుకులో తెలియనటువంటి సంతోషం, నా జీవితంలో తెలియని ఆనందం, ఎప్పుడు ఆధారం వస్తుందా, ఎప్పుడు ప్రభుత్వాన్ని గడుపుతామనేటువంటి ఒక సంతృప్తితో నేను బ్రతుకుచున్నానని చెప్పి ఈ రోజున ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఒకటి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాక్య ప్రకారం బ్రతకడానికి మనందరం ఒకటి ఏం చేద్దామండి, తీర్మానం తీసుకుందాం. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు మా బ్రతుకులు ఇలా అయిపోవడానికి కారణము ఎజ్రా, నెహెమ్యా గారు, ఈ రోజున మా బ్రతుకు లాంటి భయంకర పరిస్థితి రావడానికి కారణము దేవుని యొక్క ధర్మశాస్త్రమును పాటించే విషయంలో, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించే విషయంలో మేమందరము కూడా ఏమైపోయాం? విఫలమైపోయాం. ఏమైపోయామండి? విఫలమైపోయాం. మా పిల్లలకు బోధించే విషయంలో కూడా మేము విఫలమైపోయాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. వాక్యం వినుట వల్ల మనకి ఏమొస్తుందంటే విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకనొక ప్రాంతంలో ఒక దైవ సన్నిధికి ఒక ముసలాయన వస్తూ ఉంటున్నాడంట. ఆ ముసలాయన వస్తూ ఉంటుంటే వాక్యాన్ని ప్రతిరోజు కూడా చదవండి అని చెప్పి సేవకుడు చెప్తూ ఉంటుంటే, అయ్యగారు, పాస్టర్ గారు, మాకేమో చదువు రాదు, వాక్యాన్ని ఎలా చదవాలి అని అంటే, పాస్టర్ గారు ఒక ఆలోచన వచ్చి, అరే ఈ తాతయ్య గారికి ప్రతిరోజు కూడా ఆలోచించండి, నేర్పించండి, ఎలా చదవాలో నేర్పించండి అని చెప్పి ఒక 6 నెలల పాటు పిల్లలు పెట్టి అన్నీ నేర్పించానంట. 6 నెలల్లో నేర్చుకోవాలని కష్టం ఉంది కదండి. త్వరగా అన్నీ వచ్చేసినాయి, చదవడం అన్నీ నేర్చుకున్నాడు. సరైన పాస్టర్ గారు, ఈ సంవత్సరం నుంచి నేను వాక్యాన్ని ప్రతిరోజు కూడా ధ్యానిస్తాను, ప్రతిరోజు చదువుతానని చెప్తే పాస్టర్ గారు విలువైనటువంటి బైబిల్ ఒకటి కానుకానికి ఇచ్చారు. కాలం గడుస్తూ ఉంది, వాక్యాన్ని రోజు చదువుతున్నాడు అనుకున్నారు. కొంతకాలం అయిన తర్వాత పాస్టర్ గారు విజిటింగ్కి వెళ్తూ వాళ్ళ భార్యని అడిగారు, అమ్మా అయ్యగారు ఎలా చదువుతున్నారు వాక్యాన్ని, నువ్వు కూడా వింటున్నావా? చూసావా అయ్యగారు 6 నెలల్లో తెలుగు నేర్చేసుకున్నారు, ఎంత చక్కగా చదువుతున్నారు అని అంటే, ఏముంది పాస్టర్ గారు, ఆయన చదివేంటో తెలియదు కానీ, ఆయన చదువు బైబిల్ చదువుతున్నారో లేదో అనేది తెలియదు కానీ, నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, నిజంగా ఈయన చదువు వచ్చినప్పటి నుంచి కూడా మా ఇంట్లో అన్ని రకాల వార్తా పేపర్లు ఉన్నాయి. ఏ పేపర్లు అండి? అన్ని రకాల వార్తా పేపర్లు. ఒక నెలకు వచ్చేసరికి ఇంచుమించుగా మేము 1500 రూపాయలు మేము న్యూస్ పేపర్లు కడుతున్నామండి. ఒక పేపర్ అయిపోయిన తర్వాత ఒక పేపర్, ఒక పేపర్ అయిపోయిన తర్వాత ఒక పేపర్, బ్రేకింగ్ న్యూస్ల గురించి అన్నీ కూడా తూచా తప్పకుండా చదువుతున్నారు కానీ బైబిల్ తీసిన దాఖలు ఎక్కడా కూడా లేవు. నిజమండి, ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే, మన బ్రతుకులో కూడా మనం పరిశీలించినట్లయితే అనేక మంది అనేక రకాలైనటువంటి వార్తలు చదవడానికి టైంని స్పెండ్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి వార్తను వినడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుని వాక్యాన్ని వినే విషయంలో, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో మనమందరం కూడా విఫలమైపోయేటువంటి క్రైస్తవులుగా ఉన్నాము కనుక దేవుడు తన యొక్క ఎనలేని బాధని మన పట్ల వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దయచేసి 119వ కీర్తన 143వ వచనం.
119వ కీర్తన 143. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి. ప్రైజ్ హల్లెలూయా. నీ ఆజ్ఞలు, నీ వాక్యము, నీ కట్టడలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి. ఏం కలుగు చేస్తున్నాయండి? సంతోషం. కానీ మనం అందరం కూడా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. బైబిల్ గ్రంథాన్ని గురించి అనేక మంది గొప్ప గొప్ప సైంటిస్టులు అనేకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మనందరికీ తెలిసినటువంటి సర్ ఐజాక్ న్యూటన్ 1642వ సంవత్సరం నుంచి 1727వ సంవత్సరం వరకు కూడా గొప్ప శాస్త్రవేత్తగా ఆయన వెలుగొందారు. మీ అందరూ కూడా చదువు పిల్లలందరూ కూడా తెలుసు. ఒక యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ పండు అనేది కిందకి పడింది. ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదనే ఆలోచన మొదలైనప్పుడు ఆయన వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాడు. బైబిల్ బాగా చదువుతూ ఉండేవాడు. ఆయన చనిపోయేటప్పుడు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు బైబిల్ గురించి. ఆయన ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా కానీ బైబిల్ యొక్క ప్రాధాన్యతను గురించి ప్రపంచాన్ని వివరించినటువంటి గొప్ప గొప్ప సైంటిస్టుల్లో ఈయన ఒకరు. ఆయన యొక్క జీవిత చరిత్ర చదువుతూ ఉంటుంటే అతి చిన్న వయస్సులోనే తండ్రి చచ్చిపోయాడు. తండ్రి చనిపోయి 2 సంవత్సరాలు కాకముందే తన తల్లి వేరొక వ్యక్తిని వివాహం చేసుకుంది, గొప్ప వ్యాపారవేత్తని. ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా విచక్షణ గురయ్యాడు. ఆయన నిరాశ నిస్పృహలో ఉన్నాడు. తన యొక్క అమ్మమ్మ దగ్గర పెరగడానికి ప్రయత్నాలు చేశాడు. అలాంటి భయంకరమైనటువంటి దుర్బలమైన స్థితిలో ఎదిగినటువంటి ఈ యొక్క సర్ ఐజాక్ న్యూటన్ అతి తక్కువ టైంలోనే గొప్ప చదవరి కాదు, ఏదో సాదాసిద్ధమైన వ్యక్తిని బైబిల్ జ్ఞానం ప్రకారం చదివిన ఈయన అద్భుతమైనటువంటి గురుత్వాకర్షణ శక్తిని గూర్చి ఒక చక్కని ఫార్ములాని ఆయన కనుగొన్నారు. ప్రపంచంలో ఈ రోజున అనేక మంది ఈయన గూర్చి గొప్పగా మాట్లాడుకుంటున్న మనము ఆయన ఆ విధంగా వెలిగించింది బైబిల్ వాక్యమే నన్ను ఎలా మార్చిందని చెప్పి, బైబిల్ వాక్యమే ఆయనకు అంత జ్ఞానం ఇచ్చిందని చెప్పి, శాస్త్రవేత్తలు కనుగొనక ముందే బైబిల్లో ఈ యొక్క భూమికి 4 పునాదులు ఏర్చబడినవి. సూర్య చంద్ర నక్షత్రాల గురించి అనేకమైన ప్రస్తావనలు ఇక్కడ ఈయన ద్వారా బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇంత శ్రేష్టమైన గ్రంథాన్ని ఈరోజున అనేక మంది నిర్లక్ష్యం చేసే వారుగా ఉన్నారు. 2వ శాస్త్రవేత్త మనం చూసినట్లయితే కనుక 2వ వ్యక్తి సామ్యుయల్ మోర్స్ 1791 నుంచి 1872 సంవత్సరం వరకు కూడా వాషింగ్టన్ నుంచి, అమెరికా దేశంలో వాషింగ్టన్ నుంచి మెరీలాండ్కి 40 మైళ్ళు దూరం, అంటే ఇంచుమించుగా 60 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈయన అనేక పరిశోధనలు చేసి టెలిగ్రామ్, ఈ రోజున మనం అందరం కూడా సెల్ ఫోన్లో హలో అని చెప్పి ఎక్కడ ప్రపంచం ఎక్కడ ఉన్నా కానీ చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా కనిపెట్టడంలో మొట్టమొదటి పునాది వేసింది ఈ యొక్క సామ్యుయల్ మోర్స్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్. ఈయన ఒక రాగి తీగ ద్వారా ఒక చోట నుంచి మరొక చోటకి సమాచారాన్ని చేరవేసే క్రమంలో ఆయన వాడినటువంటి మొట్టమొదటి మాట దేవుడు ఏమి చేశాడు అనేటువంటి మాటను గురించి మాట్లాడినప్పుడు అవతలున్న ఆయనకి స్పష్టంగా వినపడింది. రెండోదిగా ఈయన కొట్టినటువంటి మొట్టమొదటి టెలిగ్రామ్ అని చూసినట్లయితే సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనంలో ఒక అద్భుతమైన మాట అక్కడ రాస్తుంటాడండి. యాకోబుల్లో ఏ దోషము లేదు, ఇశ్రాయేలీలో ఏ శకునము లేదు అని మంచి మాట ఉంటుంది చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనం. నిజముగా యాకోబులో ఏ మంత్రము లేదు, ఇశ్రాయేలీలో ఏ శకునము లేదు.
ఆయా కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియజెప్పబడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబులో ఏ దోషము లేదు, ఇశ్రాయేలు ఏ శకునము లేదు. ఆయా కాలాల్లో ఆయా పరిస్థితుల్లో ఇశ్రాయేలుకి అలాగే యాకోబు యొక్క పిల్లలకి దేవుడు దానిని బయలుపరిచిన తెలియపరిచిన ఉంటుందండి. ఈ మాట అక్కడ టైప్ చేసిన మొట్టమొదటి టెలిగ్రామ్ కింద 1844 సంవత్సరం మే నెల 24వ తారీఖున దేవుడు ఏమి చేసెను అనేటువంటి మొట్టమొదటి ఆ టెలిగ్రామ్ని ఈ యొక్క సామ్యుయల్ మోర్స్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్ ప్రపంచానికి విలువైనటువంటి రోజున సోషల్ మీడియా ఎంతగా డెవలప్ అవుతుందంటే ఆ రోజున వాక్య జ్ఞానం తెలిసినటువంటి సామ్యుయల్ మోర్స్ అని ఆయన ఒక చక్కని పునాది వేయగలిగాడు. కాబట్టి ఈ రోజున టెలిగ్రామ్ ఎంతగా విస్తరించగలిగింది. ఈ రోజున సోషల్ మీడియా, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లో ఇంతగా ప్రబలిని అంటే కనుక దానికి పునాది వేసింది వాక్య ధ్యానం తెలిసినటువంటి సామ్యుయల్ మోర్స్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్. ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేక మందిని దేవుడు తన యొక్క వాక్యాన్ని చదివిన బిడ్డల్ని అనేక మందిని గొప్పవారిగా చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇలాంటి దివ్యమైన వాక్యాన్ని ఎవరము కూడా పెడచెవి పెట్టేవారు ఉండొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క యేసు ప్రభు వారు స్వాదన జయించడానికి ఆయన వాడినటువంటి బలమైన ఆయుధము వాక్యమే. వాక్యము ద్వారానే సాతాన్ని జయించగలిగారు. కాబట్టి మనం అందరం కూడా వాక్య ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తమైతే వచ్చే వారము రెండవ ప్రమాణం ఏంటంటే పరిశుద్ధ దినాన్ని మేము పరిశుద్ధంగా ఆచరిస్తాం. ఏంటంటే పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తాం. ఎలా ఆచరిస్తారండి? పరిశుద్ధంగా ఆచరించాం. మనం ఆ విధంగా పరిశుద్ధంగా ఆచరించడానికి తీర్మానం తీసుకుందాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 31 నుంచి చివరి వరకు కూడా చదువుకురండి. వచ్చే వారం అనేక విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. విన్న వాక్యం మా హృదయమైన పలక మీద రాసుకోవడానికి కావలసిన కృప దయచేయండి ఆయన. చక్కని వాక్యము తండ్రి, ఈ రోజున మా జీవితాల్లో వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యతమైనటువంటి ఒక బలహీనమైనటువంటి క్రైస్తవులుగా మేము మారిపోతున్నాము తండ్రి. బలమైన ఆహారాన్ని భుజించే విషయంలో మేము విఫలమైపోతున్నాము తండ్రి. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట ద్వారా బ్రతుకుతున్న వాక్యం సెలవిస్తుంటే ఈ రోజున ఆత్మలో బలహీనమైపోతున్నామంటే నీ వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదు తండ్రి. నీ వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నీ మహిమను పొందుకోవడానికి కావాల్సిన కృప దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ వాక్యం శబ్దాంతరం ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారో వారందరూ కూడా గొప్ప ఆదరణ, నెమ్మది, వాదార్పును కలుగు చేయమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.